ఏది శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 36 కేసులు, ఉమ్మడి విశాఖలో 413, ఏలూరు సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు కూడా టెట్ పాస్ కావాలన్న కేంద్ర నిబంధన దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఉపాధ్యాయులు ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యను విన్నవించుకున్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారని, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తారని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అయితే ఆ హామీలకు విరుద్ధంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రాయాలంటూ నోటిఫికేషన్ ఇవ్వడం మోసపూరిత చర్యగా అభివర్ణించారు. ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా సేవ అందిస్తున్న ఉపాధ్యాయులపై అదనపు భారం మోపడం పూర్తిగా అన్యాయమన్నారు. యాక్ట్ కి అమెండ్మెంట్ చేసి సర్వీస్ లో ఉన్నటువంటి టీచర్స్ కూడా ఆ టెస్ట్ ని ఏదైతే ఈ టెట్ ఉందో ఆ టెట్ పాస్ కావాలని చెప్పేసి చెప్పడము, దాని తర్వాత మహారాష్ట్రకు చెందినటువంటి ఒక ఎయిడెడ్ టీచర్ ఇది అన్యాయము, మేము దాదాపు 20 సంవత్సరాల పైగా సర్వీస్ చేసిన తర్వాత ఇప్పుడు మాకు కూడా టెట్ అనేది తీసుకొచ్చి పాస్ కమ్మనడం ఈ వయసులో పద్ధతి కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించిన ధర్మిల మరి ఈ సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే విధంగా సర్వీస్ లో ఉండే వాళ్ళు కూడా టెస్ట్ పాస్ కావాలి అని చేసి చెప్పిన దాన్ని సుప్రీంకోర్టు కూడా మరి సమర్థించినది. ఒక డిఐహెచ్ఆర్ ఉద్యోగులకి ఆ రోజునే మరి ఉద్యోగ సంఘ నాయకులంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, అయ్యా కేంద్ర ప్రభుత్వం మరి ఇట్లా చెప్పింది, యాక్ట్ తీసుకొచ్చారు, ఇది చాలా దుర్మార్గము, సర్వీస్ లో ఉండే వాళ్ళు కూడా ఈ టెట్ పాస్ కావాలంటే మమ్మల్ని నుంచి కాదు ఈ వయసులో అని చెప్పి